నమస్తే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్నో విషయాలు నిరంతరం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే హనుమంతుడు అనగానే మనకి మామూలుగా ఎవరు గుర్తొస్తారు? రాముడే గుర్తొస్తాడు. ఇక రాముని గురించి ఎంత మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా, అంత భక్తిపరుడు హనుమంతుడు ఎందుకయ్యాడు అన్న సమస్య, అన్న ప్రశ్న మన మనసులో ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి నాడు ఈ కార్యక్రమం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అందరం నిరంతరం చూస్తున్న హనుమంతుని యొక్క విశిష్టతని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక రాముడు అనగానే, లక్ష్మణుడు అనగానే మనకి ఒక ప్రతిమ మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. హనుమంతుని భక్తి మనం ఎలా చూపించాలి అని అనుకునే క్రమంలో మనకి గుండెల్ని చీల్చి, నాకు రాముడంటే ఇంతటి ప్రీతి అని చూపించిన హనుమంతుని యొక్క ఆ ప్రతిమ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఎన్నో ఫోటోస్ అలా మనం చూసి ఉంటాం ఈ కాలంలో కూడా. మరి హనుమంతుడు అలా ఎందుకు చూపించాడు అనేది చాలా మందికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక దానికి సంబంధించిన కథని ఇప్పుడు చెప్పబోతున్నాను. హనుమంతుడు చాలా భక్తిపరుడు. హనుమంతుడు రాముడికి స్వయాన పుత్రుడితో సమానం. ఇక సొంత తమ్ముడు లక్ష్మణుడు ఉండగా, భరతుడు ఉండగా హనుమంతుడికి అంతటి స్థానాన్ని ఎందుకిచ్చాడు అని చాలా మందికి తెలీదు. మనకందరికీ తెలుసు లంకలో సీత ఉండటం, సీతని మనకి హనుమంతుని సహాయంతో రాముడు కనుగొనడం, లంకలో యుద్ధం చేయటం, వానరసేన అంతా సహాయం చేయటం ఇదంతా మనకి తెలిసిన విషయమే. ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత అయోధ్యకి ప్రయాణం అవుతారు రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు, వానరసేన. ఇంతటి సహాయాన్ని చేసిన వానరసేనకి మంచి సత్కారాన్ని ఇవ్వాలి అనుకుంటాడు రాముడు. దాన్ని సీతతో చెప్తాడు. సీతాదేవి ఎంతో సంతోషించి, నాకు పుత్ర సమానమైన ఆంజనేయుడికి నేను ఒక మంచి కానుక ఇవ్వాలి అని అనుకుంటుంది. అదే విషయాన్ని రాముడికి చెప్తుంది. ఇక రాముడు హనుమంతుని యొక్క విషయాన్ని అందరికీ తెలియచేయాలి, తన భక్తిని అందరికీ తెలియచేయాలి అనుకుంటాడు. ఈ క్రమంలోనే వానరసేన అంతటికీ కూడా ఒక మంచి సత్కారాన్ని ఏర్పాటు చేస్తాడు రాముడు. అయోధ్యలో రాముడు రాజుగా ఉండగా అందరినీ పిలుస్తాడు. వానరసేన్ని మొత్తానికి కూడా సత్కారాన్ని తెలియచేయాలి అని లక్ష్మణుని పురమాయిస్తాడు. ఇక లక్ష్మణుడు ఆ పనిలో ఉండగా హనుమంతుడు చింతిస్తూ ఉంటాడు. నా భక్తికి, నా ప్రేమకి, నా వాత్సల్యానికి ఒక బహుమానం ఏమిటి అని బాధపడుతూ ఉంటాడు హనుమంతుడు. సుగ్రీవుడు అందరూ వస్తారు. అందరూ అయోధ్యలో కూర్చొని చక్కగా ఆ సభలో తన సత్కారాన్ని అందుకుంటాడు. కానీ హనుమంతుడు మాత్రం చింతిస్తూనే ఉంటాడు. దాన్ని సుగ్రీవుడు గమనిస్తాడు. నీకు ఎందుకు ఇంతటి బాధ కలుగుతుంది అంటే తనలో మనసులో ఉన్న మాటని హనుమంతుడు చెప్తాడు. నాకింతటి ప్రేమ ఉంది, ఇంతటి వాత్సల్యం ఉంది. రాముడే నేను, నేనే రాముడు. నాకు అణువణువున రామనామం తప్ప మరి ఏదీ తెలీదు అని. ఇంతటి వాత్సల్యం ఉన్న నాకు ఒక చిన్న బహుమానం ద్వారా దాన్ని తగ్గిస్తారా అని అడుగుతాడు. ఏదైనా రాముడు, సీత ఇస్తున్న దాన్ని గౌరవంగా తీసుకోవాలి అని చెప్తాడు సుగ్రీవుడు. అయినా హనుమంతుడు ఎందుకో మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ సమయం వస్తుంది. తప్పకుండా రాముడు దగ్గరకు రావటం, తనకొక బహుమానం ఇవ్వాలి అని చెప్పడం జరుగుతుంది. హనుమంతుడు అస్సలు అంగీకరించడు. రామా, నీ మీద ఉన్న ప్రేమని ఇలా ఒక బహుమానం ద్వారా నన్ను తగ్గిస్తారా అని అడుగుతారు. అయితే అప్పుడు సీతాదేవి వచ్చి పుత్ర ఆంజనేయ అని పిలుస్తుంది. పుత్ర అని మనం ఎవరిని పిలుస్తాం? తన పిల్లల్నే కదా! అంటే అంత పుత్ర సమానంగా చూస్తుంది సీతాదేవి. ఇక సీతాదేవి పుత్ర అని పిలవగానే అమ్మా మాత అని నిలబడతాడు. ఎంతో వినయంగా తన మనసులో ఉన్న మాటని చెప్తాడు. చెప్తే ఇది నా ప్రేమకి గుర్తుగా నువ్వు తీసుకోవాలి. ఒక తల్లికి గుర్తుగా తీసుకోవాలి అని ఒక ముత్యాల హారాన్ని సీతాదేవి ఆంజనేయ స్వామికి ఇస్తుంది. ఇక ఆంజనేయుడు దాన్ని మనసులో ఎన్నో అనుకుంటూనే మనసులో నచ్చకనే
తీసుకుంటాడు. తల్లి ఇస్తుంది కదా! తల్లి ఇస్తే పుత్రులు తీసుకోవాలి కదా! అందుకని దాన్ని తీసుకుంటాడు. తీసుకున్నా చింతిస్తూనే ఉంటాడు. ఒకరోజు ఉదయాన సరయూ నదికి వెళ్తాడు ఆంజనేయ స్వామి. అక్కడికి వెళ్ళి కూర్చొని చక్కగా పంటి కింద ఆ ముత్యాల హారాన్ని పట్టుకొని ప్రతిదాన్ని కొరుకుతూ ఉంటాడు. శబ్దం వింటూ ఉంటాడు. కొరకడం, ఆ శబ్దం వినడం. కొరకడం, ఆ శబ్దం వినడం. అయితే ఈ విషయం ఆ ముత్యాల హారం అస్సలు నచ్చలేదు అని, తనకు అస్సలు ఇష్టం లేదు అని, ఆ బహుమానమే ఇష్టం లేదు అని ఆ నోట, ఈ నోట అందరికీ తెలిసి రాజ్యంలో ఉన్నటువంటి సీతాదేవికి కూడా తెలుస్తుంది. తెలిస్తే సీతాదేవి ఎంతో చింతిస్తుంది. తన పుత్ర సమానమైన ఆంజనేయ స్వామికి తన బహుమతి నచ్చకపోవటం ఏమిటి అని. ఒకింత బాధపడుతుంది. అయితే ఈ విషయాన్ని రాముడికి చెప్పడం, రాముడు చాలా చిరునవ్వుతో, ఎందుకంటే రాముడు సర్వాంతర్యామి కదా! తనకి తెలుసు అసలు ఏమిటి అనేది. ఇక చిరునవ్వుతో లక్ష్మణుడిని పురమాయిస్తాడు. అసలేం జరిగిందో తెలుసుకోమని. సరయూ నది దగ్గర ఉన్నటువంటి హనుమంతుని దగ్గరికి లక్ష్మణుడు రావటం జరుగుతుంది. ఇక లక్ష్మణుడు వచ్చి తన పంటి కింద ఆ ముత్యాల హారాన్ని కొరుకుతూ ఉన్నటువంటి హనుమంతుడిని చూస్తాడు. చూసి ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడుగుతాడు. చూడండి, నా అణువణువు, నా ప్రతి విషయంలో కూడాను రామనామమే కనపడుతుంది. నాకు ఏది విన్నా రామ అన్న శబ్దమే కనపడుతుంది. ఈ ముత్యాల హారంలో కనిపించట్లేదే అని చాలా అమాయకంగా అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషిస్తాడు. హనుమ, నీ యొక్క భక్తికి అసలు ఎల్లలు లేవు. అంటే అసలు ఎటువంటి కొలతలు లేవు. ఇంతటి భక్తిపరుణ్ణి నేనెప్పుడూ చూడలేదు అని చెప్తాడు. ఇలా ఉన్న ముత్యాల హారం, రామనామం లేని ముత్యాల హారం నాకెందుకు అని గట్టిగా విసిరేస్తాడు సరయూ నదిలోకి. ఇక ఆ విషయం సీతాదేవికి తెలుస్తుంది. లక్ష్మణుడు బాధపడతాడు. నీకు అది ఒకవేళ నామం కనపడకపోయినా బహుమానం ఇచ్చింది సీతమ్మ తల్లి కదా! ఎందుకు అలా విసిరేయడం అని. ఇక ఆ విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో ఉన్నటువంటి వారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా ఏకీభవించకుండా వ్యతిరేకిస్తూ ఉంటారు హనుమంతుణ్ణి. ఇంతటి మహా బహుమతిని, సీతమ్మ వారిచ్చినటువంటి బహుమతిని నీవు ఎందుకు పడవేయడం జరిగింది అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, నా అణువణువు, నా నామం, నా చూపు, నా మాట, నా స్వేదం, ఇలా ప్రతిదీ రామనామమే అని చెప్తాడు. అందరూ ఏమంటారంటే, నువ్వు అంతటి భక్తిపరుడు అని చెప్తున్నావు కదా! మరి ఏమిటి? ఈ మధ్య కాలంలో మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కదా! ఏంటి ప్రూఫు అని. సో, దాన్ని అడుగుతారనమాట. ఏమిటి, మేమెలా నమ్మాలి నీకు? ఇంత భక్తిపరుడు అని మేమెలా నమ్మాలి? మాకు రాముడంటే ఇష్టమే. కానీ నువ్వు మహాభక్తిపరుడివి, నేను మాత్రమే రామనామాన్ని జపిస్తాను ఎక్కువగా అని చెప్తూ ఉన్నావు. నీ అణువణువు ఉంది అని చెప్తున్నావు. మేమెలా నమ్మాలి అని అడుగుతారు. అప్పుడు రాముడు, నా హృదయంలో రాముడు తప్ప, సీత తప్ప మరి ఎవ్వరూ ఉండరు అని చెప్తారు. అవునా? ఏది చూపించు అంటారు. నిండు సభలో కొలువై ఉండగా ఆజానుబాహుడైన హనుమ లేచి నిలబడి తన తల్లి సమానమైనటువంటి సీతమ్మ దేవికి అలాగే రాముడికి ప్రణమిల్లి తన హృదయాన్ని చీల్చి చూపించడం జరుగుతుంది. అందరూ ఆశ్చర్యచకితులై రాముడు, సీత ఉన్నటువంటి హృదయాన్ని చూడటం జరుగుతుంది. ఈ వీడియో చూసిన మనందరికీ ఏం అర్థమవుతుంది? రామనామం అంటేనే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటేనే రామనామం. రాముణ్ణి చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయుణ్ణి అసలు తలచకుండా ఉండలేరు. కారణం ఏమిటి అంటే, రాముడు ఎంతటి గొప్పవాడు అయినప్పటికీ, ఒక సామాన్యమైన జీవితాన్ని గడిపిన రాముడికి హనుమంతుడు ఎంతటి సహాయం చేశాడు, హనుమకి రాముడు ఎంతటి స్థానాన్నిచ్చాడు అనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. తప్పకుండా ఈ వీడియోని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని పిల్లలతో సహా అందరికీ తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ జయంతిని అందరూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అందరూ చేసుకోవాలని కోరుకుంటూ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.